జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాసనసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ముందుగా భగవద్బంధువులందరికీ కూడా నూతన తెలుగు సంవత్సరాది పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు, శుభాశిస్సులు. అందున ఇది పరాభవనామ సంవత్సరం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి నామధేయం. ఇది ఎందుకని అంటే ఏదో పరాభవం అనగానే అవమానం అనేటువంటి దానికి కూడా కొన్ని అర్థాలు వస్తాయి. కానీ పరాభవం అంటే సాధారణంగా ఓటమి లేదా అవమానం అనే దాని మీదకి వస్తాం. కానీ పరాభవం అనేటువంటిది ధ్వనించినప్పటికీ ఆ యొక్క శబ్దంలో అహంకారాన్ని పారద్రోలడం అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. ఆ అహంకారం అంటే ఆ అహంకారాన్ని పారద్రోలేటువంటి అర్థంగా కూడా ఈ పరాభవనామ సంవత్సరానికి అర్థం వస్తుంది. దివ్యంగా ఈ సంవత్సర కాలంలో జన్మించేటువంటి వారు, ఈ నామ సంవత్సరంలో అంతకుముందు జన్మించిన వారు, ఇప్పుడు జన్మించేవారు ఏమిటి దాని ఫలము అంటే చక్కగా వారు అభ్యున్నతిని సాధించి ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగిన వాళ్ళు అని అర్థం. లౌకిక విజయాల కంటే ఆధ్యాత్మిక ఉన్నతికి, పట్టుదలకు ప్రాధాన్యత ఇస్తారు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ పరాభవనామ సంవత్సరానికి పరాభవే సర్వసస్య నాశో భవతి భూతలే వ్యాధయశ్చ ప్రవర్తంతే జనాః శోకపరాయణాః అని పరాభవనామ సంవత్సరం యొక్క ఆ యొక్క శ్లోక ఫలాన్ని చెబుతున్నారు. శాస్త్ర ప్రకారం ఈ సంవత్సరంలో వర్షాలు హెచ్చుతగ్గులుగా ఉండటం వల్ల పంటలకు స్వల్ప ఆటంకాలు కలగవచ్చు. ప్రజల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని, దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతతను పొందాలని ఈ శ్లోకం సూచిస్తోందండి. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం యొక్క నామధేయ ఫలాన్ని మనం ఈ విధంగా మనం తెలుసుకున్నాం. అలాగే ఈ యొక్క పరాభవనామ సంవత్సరానికి నవనాయక ఫలాలను చెబుతున్నారు. నవనాయక ఫలాలు అంటే ఈ యొక్క ఎవరెవరు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు, ఏ గ్రహం ఏ విధంగా మనల్ని నిర్దేశించబడుతుంది ఈ సంవత్సర కాలాన్ని అని తెలుసుకోవటం. ఈ సంవత్సరానికి రాజు గురుడు. రాజు గురుడైనందున పరిపాలన ప్రజానురంజకంగానే ఉంటుంది. దేశమంతటా కూడా వైదిక క్రతువులు, యజ్ఞయాగాది నోములు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. భారతదేశ ఖ్యాతి పెరుగుతుంది ప్రపంచమంతటా కూడా. దేశంలో ప్రజలందరూ సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకుల్లో నిజాయితీ పెరుగుతుంది. సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. ప్రపంచమంతటా సనాతన ధర్మం యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. యువకులలో దేశభక్తి పెరిగి అదేవిధంగా ఉప్పు, గంధకం, తగరం, రబ్బరు, శనగలు, వేరుశెనగ, పంచదార, బెల్లం, పాలు వంటి ఉత్పత్తులు, ప్రతి తృణధాన్యాలు, వస్త్రాలు, ఉలవలు, గోధుమలు, బంగారము, వెండి, పాదరసం, బియ్యం ధరలు పెరుగుతాయి. నిలవదారులకు విశేష లాభం, ఎగుమతులు బాగా పెరిగి వృద్ధిలో ఉంటాయి. అయితే ఈ యొక్క రాజు గురుడుగా ఉన్నందువలన ఈ ఫలాన్ని చెప్పడం జరిగింది. మరి మంత్రిగా ఎవరున్నారు అంటే కుజుడు. మంత్రిగా కుజుడు ఉన్నందువలన ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. పశ్చిమ ఆసియా దేశాలలో, మన సరిహద్దు దేశాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. యుద్ధ భయం కూడా కలుగుతుంది. ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరుగుతాయి. పెద్దదైన రైలు, విమాన ప్రమాదాలు ఉత్తరాది రాష్ట్రాల్లో కలుగుతాయి. అన్నదమ్ముల మధ్య విభేద భావాలు పెరిగి ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్యతో సతమతమగుతూ ఉంటారు. దేశంలో విడాకుల కేసులు అధికమవుతాయి. అక్కడక్కడ వడగండ్ల వర్షాలు కురియను. పంటల నూతన తెగుళ్ళు వచ్చుటచే దిగుబడి తగ్గుతుంది. ఎగుమతులు పెరుగును. కందులు ధరలు, ఎలక్ట్రానిక్స్ వస్తువుల ధరలు పెరుగుతాయి. కాబట్టి ఆ యొక్క కుజుడు మంత్రిగా ఉన్నందువలన ఆ ఫలాన్ని ఇవ్వడం జరిగింది. మరి సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నాడు. సైన్యాధిపతిగా చంద్రుడు ఉన్నందువలన నిలకడలేని గ్రహమైనందున ఈ యొక్క చంద్రుడు ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటుంది. నాయకులు యుద్ధాలు కోరుకుంటారు. ఆ యొక్క చాకచక్యంతో సైన్యం నడిపించేందుకు సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. అగ్రదేశాల నాయకులు సమావేశమున అగుదురు. ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుంది. అలాగే ఆహార ధాన్యాల యొక్క నిల్వలు సమృద్ధిగా ఉంటాయి
ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తారు. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా వ్యవహరిస్తారు. నాయకులు, అధికారులు ప్రతి వ్యవహారంలో ఆచితూచి వ్యవహరిస్తారు. బంగారం, వెండి, పెట్రోలు, నెయ్యి, పంచదార, బెల్లము, నూలు, వస్త్రాలు, గోధుమలు, బియ్యం యొక్క ధరలు బాగా పెరుగుతాయి. సస్యానుకూల వర్షములచే సస్యములు బాగా ఫలిస్తాయి. ప్రజారోగ్యం బాగుంటుంది. పశువుల క్షీర సమృద్ధి కలిగి ఉంటాయి. నదులన్నీ పొంగి ప్రవహిస్తాయి. ఈ విధంగా సైన్యాధిపతిగా చంద్రుడు ఉండడం వలన ఈ విధంగా ఫలాన్ని ఇవ్వడం జరిగింది. సస్యాధిపతిగా శుక్రుడు ఉండడం వలన సమస్త ధాన్యములకు విశేషంగా ఫలం ఇస్తాయి. తెల్ల ధాన్యము, తెల్లని భూములు బాగా ఫలిస్తాయి. దేశమంతటా సుభిక్షం, ఆరోగ్య సంపదలు ఉంటాయి. ధరలు వృద్ధిలో ఉండును. వాణిజ్య రంగం అభివృద్ధిలో ఉంటుంది. నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పుతారు. ఇతర దేశంలో వారు భారతదేశంలో పరిశ్రమలను నెలకొల్పుటకు ముందుకు వస్తారు. ప్రజలలో ఆ యొక్క కామ క్రీడాశక్తులు అధికంగా ఉండును. స్త్రీలపై అత్యాచార సంఘటనలు అధికంగా జరుగును. అనేక నూతన చట్టాలు ప్రవేశపెడతారు. పాత చట్టాలకు మంగళం పాడేందుకు అవకాశాలు ఉంటాయి. వాణిజ్య పంటలు వాణిజ్య పంటలన్నీ కూడా దేశకాలానికి సంబంధించిన పంటలు అధికంగా చేస్తారు. తృణధాన్యములు విశేషంగా ఫలిస్తాయి. ఆ విధంగా సస్యాధిపతిగా శుక్రుడు ఉండడం వలన కలిగేటువంటి ఫలం. మరి ధాన్యాధిపతిగా ఎవరున్నారండి అంటే బుధుడు ధాన్యాధిపతిగా అయినందువలన అన్ని రకాల ధాన్యాలు ఫలిస్తాయి చక్కగా. వరి, గోధుమలు, తృణధాన్యములు మంచి ధరలు లభించడచే రైతులు సంతోషంగా ఉంటారు. గాలితో కూడిన వర్షాలు ఎక్కువగా కురుస్తాయి. అదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులు అధికంగా ఉంటాయి. దేశంలో అన్ని ప్రాంతములనందు కూడా మంచి వర్షాలు కురుస్తాయి. అలాగే పెసలు, పంట దిగుబడులు పెరుగును. మంచి ధరలు వస్తాయి. సూక్ష్మధాన్యాలు విశేషంగా ఫలిస్తాయి. నాయకులు సమయోచితంగా వ్యవహరించి నీతి మార్గంలో నడుస్తారు. అమెరికా, కెనడా వంటి పశ్చిమ దేశాల యందు ప్రకృతి వైపరీత్యాలు అధికంగా జరిగి ఆస్తి నష్టం, జన నష్టం అధికంగా ఉండును. మన దేశంలో వాణిజ్య రంగం మంచి వృద్ధి రేటును సాధించును. అర్ఘ్యాధిపతిగా చంద్రుడు అయినందువలన ప్రతి వస్తువుకు ధరలు ఉంటాయి. ధాన్యము, గోధుమలు, మిర్చి, పొగాకు ధరలు పెరుగును. బంగారం, వెండి ధరలు పెరుగును. వాణిజ్య పంటలు అధికంగా వేస్తారు. పండ్ల తోటలు నష్టాలు, దిగుబడి తగ్గి ధరలు పెరుగును. మామిడి పంట తగ్గును. పచ్చళ్ళ వ్యాపారాలు బాగా సాగి ఎగుమతులు పెరుగును. మంచి లాభాలు కలుగును. ముత్యాలకు గిరాకీ లభిస్తుంది. రాగులు, జొన్నలు పంటలు విశేషంగా ఫలిస్తాయి. రైతులకు ప్రభుత్వ సహాయం అనేక పథకాలు అందించేరు. ఎరువుల ధరలు బాగా పెరుగును. క్రిమి సంహారక మందులు ధరలు బాగా పెరుగుతాయి. రైతులు ఆందోళనకు గురియగుదురు. షేర్ మార్కెట్ ఒకానొక సమయంలో ఒడిదుడుకులకు లోనగును. అదేవిధంగా మేఘాధిపతి చంద్రుడు అయినందువలన మేఘములన్నీ కూడా వర్షించును. దేశమంతటా మంచి వర్షాలు కురియును. నైరుతి, ఈశాన్యంతో ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. పశ్చిమ దిశలో మేఘాలు పుట్టి దేశమంతటా వ్యాపించి మంచి వర్షాలు కురిసెను. జలాశయాలు పూర్తిగా నిండును. వరి, గోధుమలు, చెరకు, పసుపు, నూనె రకములు పంటలు మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభాలు చేకూరును. అన్ని ప్రదేశములలో వాయుపీడిత మేఘాల వల్ల వర్షం కురియును. అల్పపీడన ప్రభావం వాయుగుండంగా వలన వర్షాలు కురుస్తాయి. తమిళనాడు, కేరళ ప్రాంతముల యందు అత్యధిక వర్షపాతం నమోదు అగును. అదేవిధంగా రసాధిపతిగా సూర్యుడు అవడం వలన నెయ్యి, నూనె, బెల్లం, తేనె మొదలగు ఆ యొక్క వస్తువులకు ధరలు పెరుగుతాయి. వేరుశనగ నూనె, కొబ్బరి నూనె, ఆముదం, అవిసె నూనె ధరలు పెరుగుతాయి. నిమ్మ, నారింజ, మామిడి పండ్లకు ధరలు పెరుగుతాయి. కాటన్ ధరలు పెరుగును. ప్రపంచ దేశముల యందు యుద్ధ వాతావరణం ఉంటుంది. ముస్లిం దేశాల మధ్య యుద్ధం జరుగును. ఆయా దేశాల్లో అరాచక శక్తులు విజృంభించెదరు. బాంబు పేలుళ్ల వంటి దుర్ఘటనలు జరుగును. తూర్పు, ఈశాన్య దేశాలలో భూకంప ప్రమాదాలు కలుగుతాయి. అధికముగా జన నష్టం వాటిల్లేందుకు అవకాశం ఉంది. ఆస్తి నష్టం కలుగుతుంది. ప్రజాజీవనమునకు ఇబ్బంది రికార్డు స్కేల్పై 6-5 దాటి ఉంటుంది. ఈ విధంగా నీరసాధిపతిగా గురుడు ఉన్నాడు. నీరసాధిపతి గురుడు అయినందువలన గురుడు